నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. ట్రాన్స్కో డిఈ ముత్యం వెంకటరమణపై ఏసీబీ దాడులు, ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై సోదాలు. అమరావతిలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం కీలక అడుగు, కాసేపట్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సబ్ కమిటీ భేటీ. ఆందోళనలతో అట్టుడుగుతున్న ఢిల్లీ, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ విద్యార్థుల నిరసన. గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం, బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు, 10 మంది మృతి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్లోని రామోల్ గట్రాడ్ రోడ్ ప్రాంతంలోని ఒక అనధికారిక బాణసంచా తయారీ యూనిట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో యూనిట్లో రసాయనాల ప్రాసెసింగ్ జరుగుతుందని సమాచారం. అనధికారికంగా నడుస్తున్న ఈ ఫ్యాక్టరీకి లైసెన్స్ రద్దు చేసినప్పటికీ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. గుజరాత్లోని రామోల్ గట్రాడ్ రోడ్ ప్రాంతంలోని ఒక అనధికారిక బాణాసంచా తయారీ యూనిట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు, మరికొందరు గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో యూనిట్లో రసాయనాల ప్రాసెసింగ్ జరుగుతుందని తెలుస్తుంది. అనధికారికంగా నడుస్తున్న ఈ ఫ్యాక్టరీకి లైసెన్స్ రద్దు చేసినప్పటికీ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ పేపర్ లీక్ వ్యవహారం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, విద్యార్థులపై దాడికి పాల్పడిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం నిరాకరించడంతోనే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని తెలిపారు. ఈ హైడ్రామా నడుమ రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ మిత్రపక్ష నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సులో మోడల్ టౌన్, మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కొన్ని గంటల పాటు నిర్బంధించిన అనంతరం సాయంత్రానికి వారిని విడుదల చేశారు. మరోవైపు జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు ఆందోళనకారులు బైఠాయించడంతో ఈ ప్రాంతమంతా కూడా రణరంగంగా మారింది. అక్కడికి 10 కేసులు నమోదు చేసిన పోలీసులు ముందస్తు జాగ్రత్తగా అదనపు సిఆర్పీఎఫ్ బలగాలను కూడా రంగంలోకి దించారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ పేపర్ లీక్ వ్యవహారం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, విద్యార్థులపై దాడికి పాల్పడిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏమిటి? అసలు పార్లమెంట్లో ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం ఎందుకు నిరాకరించింది? రైట్ లక్ష్మీ, దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి కూడా ఇక విద్యార్థులు, అలాగే ఆ సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి కూడా దీన్ని పెద్ద ఎత్తున నిరసనకు తెలియజేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక విద్యార్థులకు సంబంధించి కూడా వాళ్ళను ఆ పోలీసులు చెదరగొట్టారు. కొంతమందిని అరెస్ట్ చేసిన పరిస్థితి కావచ్చు, కొంతమందికి సంబంధించి కూడా దీంట్లో మరణించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. బలవన్ మరణానికి కూడా కొంతమంది విద్యార్థులు పాల్పడిన పరిస్థితులు అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈ టియర్ గ్యాస్ నుంచి లాఠీ చార్జ్ వరకు మొత్తం విద్యార్థుల పైన చేసిన దీనికి ఏదైతే సాంఘీభూతంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఇక దీనికి ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా ఇతర కాంగ్రెస్ నేతలంతా కూడా ధర్నాకు దిగారు. విద్యార్థులకు సంబంధించి కూడా లాఠీ చార్జ్ వ్యవహారంకి సంబంధించి కావచ్చు, నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి కూడా పార్లమెంట్ లో చర్చ జరగాలి. ఇక దీనికి పూర్తిగా నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా వీళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితులు అయితే కనిపించాయి. ఇక నిన్న ప్రధాని నివాసం వద్దకు సంబంధించి కూడా ఈ నిరసన తెలుపుతున్న నేపథ్యంలో ఇక రాహుల్ గాంధీతో పాటుగా ఇతర నేతలను అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో రాహుల్ గాంధీకి తన స్వల్ప గాయమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం పట్ల కూడా ఈ రోజు దేశ రాజకీయాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. ఆయా రాష్ట్రాలకు సంబంధించి కూడా లోక్ భవన్ల ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇక ఎక్కడికక్కడ రోడ్లపైన బైఠాయిస్తున్నారు. రాహుల్ గాంధీ జరిగిన అరెస్టును కూడా ఖండిస్తా ఉన్నారు. విద్యార్థులకు సంబంధించి కూడా ఏదైతే ఇప్పుడు సత్వరమే న్యాయం జరగాలి, దీనిపైన పార్లమెంట్ లో చర్చ జరగాలి. దాంతో పాటుగా ఎవరైతే దీంట్లో బరవల్ మరణానికి పాల్పడ్డ విద్యార్థులున్నారో వాళ్ళకి సంబంధించి కూడా నష్టపరిహారాన్ని అందించాలి. ఇక నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు, నినాదాలు చేస్తారు, డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక గత కొద్ది రోజుల నుంచి కూడా దీనిపైన పెద్ద ఎత్తున ఢిల్లీలో నిరసన తెలుపుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక సీజేపీ పార్టీ కావచ్చు, ఇతర పార్టీ కావచ్చు, వీటి అన్నిటికీ కూడా మద్దతు తెలిపి ఇప్పటి వరకు అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా దీనిపైన చర్చ జరుపుతామన్నట్టుగా కూడా స్పందించని
పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా ఏదైతే పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీలను కూడా పట్టుబడతా ఉన్నాయి. ఒకవైపు ఏదైతే సమాజ్వాదీ పార్టీ కావచ్చు, అఖిలేష్ యాదవ్ అలాగే కాంగ్రెస్ నేతలు సంబంధించి కూడా దీనిపైన నిన్న నిరసన వ్యక్తం చేశారు. ఇవే డిమాండ్స్ కి సంబంధించి కూడా ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి వెల్లడించడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ అమిత్ షాతో మాట్లాడి మళ్ళా రాహుల్ గాంధీతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటుగా ప్రతిపక్ష అలయన్స్ ఇండియా కూటమికి సంబంధించిన ఆ పార్టీలు ఉన్నాయి, వాటన్ని అక్కడ పట్టు విడవకుండా విద్యార్థులకు సత్వరమే న్యాయం జరగనట్టుగా కూడా అక్కడ బైఠాయించిన పరిస్థితిని నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, జిల్లాలకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రోడ్లపై బైఠాయిస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు, ర్యాలీలు తీస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీనికి ప్రతిపక్ష పార్టీలను కూడా సాంఘీభావంగా ప్రకటిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు ఎన్ఎస్ఈఐకి సంబంధించి కూడా దీనిపైన పకడ్బందీగా విద్యార్థులకు సంబంధించి కూడా దీంట్లో సత్వరమే న్యాయం జరగాలి. గత పేపర్ లీకేజీకి సంబంధించి కూడా విద్యార్థులు నిరుద్యోగులుగా మారుతా ఉన్నారు. ఉద్యోగాలకు సంబంధించి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా పేపర్ లీకేజీలకు పాల్పడతా ఉన్నారు. ఇక దీనిపైన పూర్తి స్థాయిలో విద్యా సంస్థలను కూడా బంద్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్న నేపథ్యం అయితే ఉన్నది. ఇక ఇప్పటికైతే ఈ పార్లమెంట్ కి సంబంధించి కూడా దీనిపైన చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే నిన్న అట్టుడికింది సిజేపీ కార్యకర్తలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇక వారికి సంబంధించి కూడా సాంఘీభావంగా ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీతో పాటుగా ప్రతిపక్ష పార్టీలు కూడా నిన్న ఏదైతే ప్రధాని మోడీ నివాసం వద్ద కూడా బైఠాయించారో వీటన్నిటికీ సంబంధించి కూడా ఈ రోజు పార్లమెంట్ లో చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం నీట్ పేపర్ అంశం పైన కూడా పార్లమెంట్ లో చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా కూడా కేంద్ర వర్గాలు వెల్లడించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇక విద్యార్థులకు సంబంధించి కూడా అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే వర్గాలు వెల్లడించినట్టుగా కూడా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీనిపైన మోడీ కూడా స్పందించినట్టుగా తెలుస్తా ఉంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి ప్రధాని మోడీ ఖండించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. యువత భవిష్యత్తులో ఆడుకోవడం ఘోర పాపం అని కూడా ఆయన వ్యాఖ్యానించినట్టుగా కూడా తాజా సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది. ఎందుకంటే అన్ని ప్రతిపక్ష పార్టీలతో పాటుగా విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతా ఉన్నారు, రోడ్లు ఎక్కుతా ఉన్నారు. అయితే వాళ్ళు నిరసన తెలుపుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిపైన దిగివచ్చి పార్లమెంట్ లో చర్చ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్. And I said to him that it was important that we be allowed to debate what happened to the students the day before. The speaker said he needed to take permission from the government, but it was very clear to us in the hours after that there was no interest in the government of having a debate. तो हमने डिसीजन लिया कि हम प्राइम मिनिस्टर के घर के सामने जाके धरना करें और जो स्टूडेंट्स की इशू है, जो देश के लिए सबसे जरूरी इशू है और जो उनके खिलाफ किया गया है, वो हम नेशनल अटेंशन में लाएं और प्राइम मिनिस्टर का घर के सामने जाके करें. Why is the Indian education system collapsing? Why are papers leaking? Why is education so expensive in India? Why do families have to destroy themselves financially to educate their children? These are legitimate questions, and there's absolutely nothing wrong with asking these questions. Students की मांगे हैं, पहला धर्मेंद्र प्रधान और अमित शाह का रेजिग्नेशन, दूसरा कि स्टूडेंट्स को जिन्होंने मारा है, जिन्होंने ह्यूमिलिएट किया है, उन पर एक्शन लिया जाए और जो भी स्टूडेंट्स पर केसेस हैं उनको हटाया जाए. फाइनली पूरी ऑपोजिशन चाहती है कि ये जो इशू है देश का सबसे बड़ा इशू है, इस पे कल लोकसभा में राज्यसभा में डिबेट हो और हम अपनी बात रख सकें. मेरा मोदी जी से एक सजेशन है, एज एलओपी कल जो हुआ, जो आपकी सरकार ने आपके होम मिनिस्टर ने किया, उसके लिए आप देश के स्टूडेंट से माफी मांगिए और जल्दी से जल्दी
एग्जामिनेशन सिस्टम और एजुकेशन सिस्टम्स पर रिफॉर्म शुरू कीजिए। आप सब ने हमारा समर्थन किया। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ రైళ్లు పరిగెత్తిస్తుంది. టీజీఆర్ఈడీసీఓ డిప్యూటీ ఇంజనీర్ ముత్యం వెంకటరమణపై అవినీతి నిరోధక శాఖ అధికారులు విరుచుకుపడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న పక్కా సమాచారంతో హైదరాబాద్ మాదాపూర్లోని ఆయన నివాసంతో పాటు ఏకకాలంలో దాదాపుగా 10కి పైగా ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ పర్యవేక్షణలో ఈ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ రైళ్లు పరిగెత్తిస్తుంది. టీజీఆర్ఈడీసీఓ డిప్యూటీ ఇంజనీర్ ముత్యం వెంకటరమణపై అవినీతి నిరోధక శాఖ అధికారులు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న పక్కా సమాచారంతో హైదరాబాద్ మాదాపూర్లోని ఆయన నివాసంతో పాటు ఏకకాలంలో దాదాపు 10కి పైగా ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ పర్యవేక్షణలో ఈ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సోదాలో భారీగా అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. దానికి సంబంధించి జడ్జిమెంట్ కన్స్ట్రక్షన్ చేసిస్తారు. ప్రముఖ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. నిన్న కాకినాడ పోర్టులో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొన్న సమయంలో బాలకృష్ణ మోకాలి గాయమైంది. వెంటనే స్పందించిన చిత్ర బృందం
ఆయనను హైదరాబాద్ తరలించింది. బాలకృష్ణను పరీక్షించిన ఏజీ ఆసుపత్రి వైద్యులు ఆయన మోకాలికి చిన్న సర్జరీ అవసరమని నిర్ధారించారు. దీంతో ఈరోజే ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. ఆపరేషన్ అనంతరం కనీసం 4 నుండి 5 వారాల పాటు బాలకృష్ణకు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ప్రముఖ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హైదరాబాద్లోని ఏజీ ఆసుపత్రిలో చేరారు. నిన్న కాకినాడ పోర్టులో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొన్న సమయంలో బాలకృష్ణ మోకాలికి గాయమైంది. వెంటనే స్పందించిన చిత్ర బృందం వైద్యుల సలహా మేరకు ఆయన్ను హైదరాబాద్ తరలించింది. బాలకృష్ణను పరీక్షించిన ఏజీ ఆసుపత్రి వైద్యులు ఆయన మోకాలికి చిన్న సర్జరీ అవసరమని తెలిపారు. దీంతో ఈరోజు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. ఆపరేషన్ అనంతరం కనీసం 4 నుంచి 5 వారాల పాటు బాలకృష్ణకు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. అమరావతిలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ అంశాలు, ఇతర డిమాండ్లపై చర్చించేందుకు నేడు మంత్రుల బృందం ఈ సమావేశం కానుంది. కాసేపట్లో సచివాలయం నుండి 5వ బ్లాక్ కలెక్టర్ల సమావేశ హాల్లో ఈ భేటీ ప్రారంభం కానుంది. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, సత్యప్రసాదులతో కూడిన మంత్రుల సబ్ కమిటీ ఈ సమావేశంలో పాల్గొనుంది. ఈ భేటీకి రాష్ట్రంలోని 21 గుర్తించిన ఉద్యోగ సంఘాలు ప్రతినిధులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనుంది.
అమరావతిలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ అంశాలు, ఇతర డిమాండ్లపై చర్చించేందుకు నేడు మంత్రుల బృందం సమావేశం కానుంది. కాసేపట్లో సచివాలయంలోని 5వ బ్లాక్ కలెక్టర్ల సమావేశ హాల్లో ఈ భేటీ ప్రారంభం కానుంది. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, సత్యప్రసాదులతో కూడిన మంత్రులు ఈ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఈ భేటీకి రాష్ట్రంలోని 21 గుర్తింపు ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, ఈ యొక్క సమావేశానికి గల ప్రాధాన్యతలో భాగంగా ఏ విషయాలను, మరిన్ని విషయాలను చర్చించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ లక్ష్మీ నాగు. ఈ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు నేటి మంత్రుల బృందం కూడా అసెంబ్లీ సమావేశంలో కూడా నిర్ణయించినాడు. సెక్రటరియట్ లో అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఈ రోజు ఉదయం 11:30 కూడా సచివాలయం 5వ భవనంలో కూడా కలెక్టర్ సమావేశం హాల్లో కూడా 21 ఉద్యోగ సంఘాలతో ప్రతినిధులతో కూడా మంత్రుల బృందం సమావేశం జరగనుంది. అయితే ఈ రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పనుల శాఖ మంత్రి పయ్యాల కేశవులు, రాష్ట్ర పౌర సరఫరా శాఖ నాదెండ్ల మనోహర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మరియు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా ఈ బృందంలో పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ మంత్రులతోటి కూడా ఉద్యోగస్తులు 21 సంఘాల ఉద్యోగస్తులతో సమావేశం కూడా ఉన్నారు. అయితే ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రత్యేక హెచ్ఓడీలు ప్లస్ ముఖ్య కార్యదర్శులు కూడా పాల్గొంటారు. అయితే ఉద్యోగస్తులకు వచ్చిన రావాల్సిన డిఏలు కానీ, లేకపోతే ఐఆర్ కానీ, లేకపోతే ప్రకటించాల్సింది వాళ్ళ యొక్క డిమాండ్లు కూడా ఏమి ఉండేవి కూడా క్షుణ్ణంగా పరిశీలించి కూడా దాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలిపేటట్టు కూడా తెలుస్తుంది. అంటే వాళ్ళకి రావాల్సిన డిఏలు, పెండింగ్ డిఏలు కానీ, లేకపోతే పెన్షన్ వాళ్ళకి డిఏ కానీ, ప్లస్ పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు. ఇప్పటికి ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు కూడా ఇంతవరకు పిఆర్సీ కూడా ప్రకటించలేదు. దీని మీద కూడా సానుకూలంగా కూడా కూటమి ప్రభుత్వం ఉందని కూడా గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంలో మంత్రుల సందర్భంలో కూడా ఈ నిర్ణయం కూడా ఇది కూడా మంత్రుల బృందంతో కూడా ఉద్యోగస్తులు కూడా ఒక సమావేశంలో కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఒక పిఆర్సీ కూడా ఇవ్వలేదు, రివర్స్ పిఆర్సీ ఇచ్చారు. అంటే కుటుంబ ప్రభుత్వంలో కూడా ఉద్యోగస్తులకు కూడా న్యాయం జరుగుతుందని కూడా చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకి వెంట ఉంటున్నానని కూడా కొన్ని సందర్భాల్లో కూడా ప్రకటిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదే ఈ సమావేశంలో కూడా అదే కానీ ఉద్యోగస్తుల ఆశలు కూడా వెదజల్లుతున్నట్టు కూడా అవకాశం ఉందని. ఎందుకంటే సుమారుగా 5-6 డిఏలు కూడా ఉన్నాయి పెండింగ్ లో. ప్లస్ అదే విధంగా కూడా పిఆర్సీ అంటే ఆర్థిక అంశం కాబట్టి దీన్ని ఆలోచించి కూడా చంద్రబాబు నాయుడు కూడా ఒక నిర్దేశకు కూడా వస్తారని కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యాల కేసులు కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి కూడా ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క డిమాండ్లు కానీ పరిశీలించి కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ యొక్క ఏమన్నా డిమాండ్లు ఏమైనా ఉండే ఆర్థిక సమస్యలు కానీ, లేకపోతే వేరే డిమాండ్లు కూడా ఏమైనా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ డిమాండ్లు కూడా పరిష్కరణ చూపడంలో కూడా ప్రభుత్వం కూడా ముందంజలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ సమావేశం కూడా ఏదైనా ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశం లభిస్తుంది కూడా, వాళ్ళ యొక్క గుడ్ న్యూస్ కూడా అవకాశం లభిస్తుందని కూడా తెలుస్తుంది. ఏది ఏమైనటువంటి వాళ్ళకి పిఆర్సీ ప్లస్ డిమాండ్లు అంటే ప్రధానంగా చూస్తే డిఏలు కూడా పెండింగ్లు ఉండే. గత ప్రభుత్వంలో అయితే 10 డిఏలు పెండింగ్ ఉండే. అంటే ఆ 10 పెండింగ్ లో కూడా ఈ గవర్నమెంట్ కూడా 2 సంవత్సరాల అయిన తర్వాత కూడా ఈ 2 సంవత్సరాల తర్వాత కూడా డిఏలు కూడా కొన్ని పెండింగ్లు ఉండే. ఆ డిఏలు కూడా మాకు ఇవ్వాల్సింది కూడా ఉద్యోగస్తులు 21 సంఘం ఉద్యోగస్తులు కూడా తెలపనున్నారు. అయితే ఈ డిఏలకు ఆర్థిక అంశం కాబట్టి ఒక డిఏ ఇస్తారా, లేకపోతే ఐఆర్ ప్రకటిస్తారా, లేకపోతే పిఆర్సీ ఒక సబ్ కమిటీ ఏపీసీ, లేకపోతే మంత్రివర్గం ఒక కమిటీ ఏపీసీ కూడా కమిటీలో తీర్మానం వచ్చిన తర్వాత కూడా ఈ ఉద్యోగస్తుల డిమాండ్లు కూడా పరిష్కరించవలసి వచ్చిందని కూడా సమాచారం. లక్ష్మీనాగు. థ్యాంక్ యూ రాఘవ.
చిత్తూరు జిల్లా కుప్పంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. రామకుప్పం మండలం పెద్దతాండా మాజీ సర్పంచ్ వైసీపీ నేత మోహన్ నాయక్పై దుండగులు దాడికి పాల్పడ్డారు. మోహన్ నాయక్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అడ్డుపడి విచక్షణ రహితంగా కొట్టారు. ఈ ఘటనలో గాయపడిన ఆయన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా గట్టూరు తాండాకు చెందిన టీడీపీ నేత కృష్ణా నాయక్ ఆయన అనుచరులే తనపై దాడికి ఒడిగట్టారని మోహన్ నాయక్ ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న రామకుప్పం పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ప్రయోగించిన బలప్రయోగాన్ని నిరసిస్తూ హైదరాబాద్లో విద్యార్థి లోకం ఉద్యమించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విద్యార్థి సంఘాలు అత్యవసర సమావేశం నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని, పోలీసులు కర్కసత్వాన్ని ఖండించారు. ఈ సందర్భంగా లడాక్ ఉద్యమకారుడు వాంగ్చుక్ చేపడుతున్న న్యాయ పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లుగా తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాళరాస్తూ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే శక్తి ఒక్క యువతకే ఉందంటూ ఈ సందర్భంగా ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. waiting outside. Occupy extra space. So if we immediately stack up chairs and పైన పోలీసు ఉక్కుపాదం తొక్కి వాళ్ళ మీద హింసాత్మక కాండ చర్యలు తీసుకోవటం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి. మనకి సెక్షన్ 163 అమలు ఎప్పుడు పెట్టాలి? ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో పెట్టాలి. వాళ్ళు శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తుంటే సెక్షన్ 163 పెట్టి అమాయకమైన పిల్లల్ని ఇలా దారుణంగా కొట్టమని తీవ్రంగా వ్యతిరేకించాలి. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాలని మేము అన్ని సామాజిక కార్యకర్తల సంఘం తరఫున కోరుకుంటున్నాం. నీట్ అనేది షీల్డ్ కవర్లో వచ్చే ఒక పేపర్ అండి. అది కాంగ్రెస్ జనతా పార్టీ కాదు, ఎవరి వల్ల కూడా కాదు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ వల్ల. విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. నీట్ పరీక్షకు సంబంధించినటువంటి స్కామ్ గురించి, ప్రభుత్వం అకౌంటబిలిటీ గురించి మాట్లాడకుండా, ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా గురించి మాట్లాడకుండా, కేవలం ఇక్కడ ఉద్యమానికి వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా లాఠీలను బట్టి కొట్టి వాళ్ళందరి రక్తం కళ్ళ చూశారు అని అంటే ఏమనుకోవాలి ప్రభుత్వాన్ని? ఇవాళ దానికి నిరసనగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యమకారులు, యాక్టివిస్టులు అనేక రకాల నుంచి పెద్ద ఎత్తున సంఘీభావం తెలపడానికి ఇవాళ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కి వేలాది మంది విద్యార్థులు చేర్చుకున్నారు. అక్కడ జరిగినటువంటి హింసాకాండ ఏదైతే సోషల్ మీడియాలో దేశం అంతా కూడా చూసిందో నివ్వెరపోతా ఉంది, నిస్సిగ్గుపడతా ఉంది. ఎందుకంటే ప్రివిలేజ్ పీపుల్ చాలా మంది ఇంటర్నేషనల్ స్కూల్స్ లో CBSE లో చదువుతారు. కానీ అండర్ ప్రివిలేజ్ మాత్రం గవర్నమెంట్ స్కూల్స్, స్టేట్ స్కూల్స్ లో చదువుతారు. వాళ్ళు కష్టపడి చదువుకుని గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి, నీట్, JEE అలాంటి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే ఆబ్వియస్లీ అందరికీ ఎఫెక్ట్ పడుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలని ఇక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ అంటే రాజీనామా చేయాలని చెప్పి ఇప్పటికే అంటున్నారు. దాంట్లో మీ అభిప్రాయం? అవును, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి. బికాస్ ఇది ఫస్ట్ టైం కాదు పేపర్ లీక్ అవ్వడం. ఆల్రెడీ ఇప్పుడు 2 times లీక్ అయింది. నిన్న ఢిల్లీలో జరిగింది చాలా. ఇవి బులెటిన్ అప్డేట్స్.